వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎంత మధురం లేటెస్ట్ ఎపిసోడ్. అను వైజాగ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి సుబ్బు అను ఆర్యాల్ని అనుమానించడం మొదలు పెడతాడు. అదలా ఉండగా జెండే అను పాస్పోర్ట్ విషయమని ఇంటికి వచ్చి సుబ్బుకి అనుమానం వచ్చేలా మాట్లాడతాడు. దాంతో సుబ్బు అనుమానం రెట్టింపవుతుంది. జెండేకి కూడా అదే కావాలి. ఎందుకంటే సుబ్బుకి అనుమానం వచ్చేలా మాట్లాడితే అనుని ఆర్యతో కలిసి లండన్ పంపించడు. అప్పుడు అను ఆర్యాలు కలవరు. జెండే ప్లాన్ ఇదే. సీన్ కట్ చేస్తే సుబ్బు అనుతో అంటాడు, బుజ్జమ్మ, నువ్వు లండన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. చదువుంటే అవకాశాలు అవే వస్తాయి. లండన్ ప్రయాణం గురించి ఆర్య సార్తో నేను మాట్లాడతాను. నువ్వు ముందు డిగ్రీ ఎగ్జామ్స్ రాయాల్సిందే అని తండ్రి చెప్పడంతో తండ్రి ప్రేమ ముందు తన ప్రేమకి తల వంచుతుంది. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది అను. అయితే సుబ్బు అనును తీసుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. ఆటో కోసం ఎదురు చూస్తున్న అను సుబ్బులను చూసిన నీల్ అక్కడే ఆగిపోతాడు. నీల్ అను తండ్రి దగ్గరికి వచ్చి సుబ్బుని పరిచయం చేసుకొని అను ముందే చక్కగా మాట్లాడతాడు. బాబు నువ్వు అని ఏకవచనంలో నీల్తో మాట్లాడిన సుబ్బు, నేను ఏకవచనంలో మాట్లాడుతున్నాను, పర్వాలేదా బాబు అంటాడు సుబ్బు. దాంతో నీల్ నవ్వుతూ, అయ్యో పర్లేదు సార్, మీరు అను తండ్రి కదా అంటే పెద్దవారు నన్ను ఎలా పిలిచినా పర్లేదు సార్ అంటాడు నీల్. దాంతో సుబ్బు అంటాడు, నువ్వు నన్ను సార్ అనొద్దు అండంతో, అయితే దోస్త్ అని పిలుస్తా. అను నాకు ఎలాగో ఫ్రెండ్, మీరు కూడా నాకు ఫ్రెండే అంటూ మరింత దగ్గర అయిపోతాడు నీల్. మొత్తానికి అను సుబ్బులని ఆఫీస్ దగ్గర దించుతానని నీల్ అంటాడు. కానీ అను వద్దని వారించినా వినిపించుకోకుండా నీల్ కారులోనే ఎక్కించుకొని ఆఫీస్ దాకా తీసుకువెళ్తాడు. ఇక సీన్ కట్ చేస్తే అక్కడ బస్తీలో చెత్త కుప్ప పేరుకుపోయి స్మెల్ ఎక్కువగా రావడం మొదలు పెడుతుంది. దాంతో రజని రఘుపతులు పద్దుని ఇరికించాలని ధర్నా చేద్దామని, పద్దక్క నాయకత్వంలో పోరాటం చేద్దామని బస్తీ వాళ్ళని ఒప్పించి పద్దక్క నాయకత్వం వద్దిల్లాలి అంటూ నినాదాలు మొదలు పెడతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.